రోజు కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల్లో భాగంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. శ్రీరాములపల్లి దివ్యాంగుడు చిట్యాల రవి మరణించినందున ఆత్మశాంతికి సంతాపం తెలపడం జరిగింది. కార్యక్రమం జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిట్యాల సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ వికలాంగులను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాగే దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించాలని, అలాగే బస్సులో వికలాంగులకు 2 ప్రత్యేక సీట్లు కేటాయించాలని, అలాగే కోహెడ మండల కేంద్రంలో వెన్నెల వికలాంగుల మండల సమైక్య భవన నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అట్టి భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి ఇవ్వాలని మండల వికలాంగులు కోరుచున్నారు అని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు రాధిక, వెన్నెల వికలాంగుల మండల సమైక్య కార్యదర్శి దుంబాల వేణుగోపాల్, ప్రచార కార్యదర్శి కందిరాజు రెడ్డి, శనిగరం అధ్యక్షులు దొమ్మట కృష్ణారెడ్డి, వింజపల్లి అధ్యక్షులు పాము ప్రభాకర్, తంగళ్లపల్లి ప్రధాన కార్యదర్శి రేవోజు రాజా, బ్రహ్మచారి లింగం, ధర్మసాగర్పల్లి బండ రాజు, బస్వాపూర్ తాడం లింగం, కనకయ్య, మండల నాయకులు వేల్పుల వెంకటస్వామి, చిట్యాల రాజమల్లయ్య, బైరి సుధాకర్, ముంజ శ్రీకాంత్, ముంజ ప్రకాష్, జెకే కట్ల అంజీ, బాబు నాయకులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.